నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్నే మా విధానం ఎన్నికల్లో మావిగన్నే ప్రధాన ఎజెండాగా, రాజధాని ప్రధాన ఎజెండాగా ఎళ్తాం. మాకు ఓట్లేసేవాళ్ళు మాకు ఓట్లేస్తారు. అమరావతి ఇష్టపడేవాళ్ళు కూటమికి ఓటేస్తారని ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే ఆయనలో కొంత కాన్ఫిడెన్స్ కనపడింది. అంటే అట్‌లీస్ట్ అది లాజికల్‌గా కరెక్టా కాదా అని పక్కన పెడితే ఆయన కొంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అది రీజన్ ఏంటంటారు? ఇప్పుడు ఆయన ఆయన మావిగన్ అన్నాడండి. హ్మ్. నో అమరావతి అన్నాడు. అవును. నో అమరావతి అన్నప్పుడు హ్మ్. ఆయన ఇమ్మీడియేట్‌గా చేయవలసిన బాధ్యత ఏంటంటే, హ్మ్. అమరావతి రాజధానిగా ఉండటానికి తగదు అని నేను అంటున్నాను కాబట్టి, హ్మ్. ప్రజల డబ్బులు వృధా చేయకండి. హ్మ్. ఈ క్షణం నుంచి అమరావతి నిర్మాణాలు ఆపేయండి హ్మ్. అని ఒక ప్రోగ్రామ్ తీసుకోవాలి. ఒక యాజిటేషన్. ఓకే. అది తీసుకోకపోతే ఏం జరుగుతుందంటే, ఆల్రెడీ ఇప్పటికే ఆ తాత్కాలిక సెక్రటేరియట్, తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక అసెంబ్లీ హ్మ్. నిర్మాణాలకి డబ్బులు కోట్లల్లో ఖర్చు అయిపోయింది. అవును. వాటి మెయింటెనెన్స్ ఖర్చు అవుతోంది. హ్మ్. దీంతో పాటు ఇప్పుడు కొత్తగా నిర్మాణాలు చేపట్టారు. పర్మనెంట్ నిర్మాణాలు. అవును. పర్మనెంట్ సెక్రటేరియట్, పర్మనెంట్ అసెంబ్లీ, పర్మనెంట్ హైకోర్టు, హ్మ్. భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. శరవేగంతో అంటున్నారు కానీ అవును. ఏదో ఒక వేగంతో జరుగుతున్నాయి. హ్మ్. అందుకోసం ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హ్మ్. 60,000 కోట్లు ఖర్చు పెట్టారు. హ్మ్. కనీసం ఇంకొక 70,000 కోట్లు ఖర్చు పెడతారు. ఓకే. ఆ ఖర్చుని ఆపటం సాధ్యమా? మావిగన్ కంటే ముందే 60,000 కోట్లు అయిపోయినాయి. హ్మ్. మావిగన్ తర్వాత ఇంకో 70 ఖర్చు అవుతాయి. హ్మ్. ఈ ఖర్చుని ఆపటం సాధ్యం కాదు కదా మనకి. అంటే మొత్తం మీద ఒక 110, 120,000 కోట్లు ఖర్చు అయిపోతాయి అక్కడ. హ్మ్. ఈ డబ్బులు ఆ పాత తాత్కాలిక నిర్మాణాల కోసం అయిన ఖర్చులు ఈ ఈ ప్రజలవి తప్ప జగన్మోహన్ రెడ్డివో లేకపోతే హ్మ్. చంద్రబాబువో కాదు. అవును. నేనేమంటానంటే, హ్మ్. ఈ డబ్బులు ప్రజలకి రిటర్న్ ఇచ్చే ప్రోగ్రామ్ ఏదైనా మీ ఇద్దరూ టేకప్ చేస్తారా? హ్మ్. చేసి రాజధానులు మీ ఇష్టం వచ్చిన చోటకి మీ టర్మ్‌లో పెట్టేసుకోండి. హ్మ్. లేదు అంటే వైసీపీ రాజధానిని ఒక ప్రాంతాన్ని కేటాయించండి. ఓకే. కాన్స్టిట్యూషనల్‌గానే. హ్మ్. తెలుగుదేశం రాజధాని అని ఒకటి పెట్టండి. హ్మ్. తెలుగుదేశం వారు అక్కడ సెక్రటేరియట్, ఒక అసెంబ్లీ ఒకటో మరొకటో కట్టుకుంటారు. ఆ ప్రభుత్వం వచ్చినప్పుడల్లా అక్కడ అక్కడుంటారు. ఈ పరిపాలిస్తారు. ప్రభుత్వం ఈ వచ్చినప్పుడు ప్రభుత్వం ఇక్కడుంటారు. వచ్చినప్పుడు ఇక్కడి నుంచి పరిపాలిస్తారు. అలా ఓకే. సెటిల్ చేస్తారా? ఆ! పోనీ నేను నా రాజధాని నుంచే పోటీ నేను పాలన చేస్తాననే పిచ్చి మీకుంటే, హ్మ్. మీరు ఒక ప్రాంతం చెప్పండి. ఆ ప్రాంతాన్ని కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం. హ్మ్. దానికి పైగా ఇంకొక పిచ్చి మాట మాట్లాడారు బొత్స సత్యనారాయణ గారును, జగన్మోహన్ రెడ్డి. ఓకే. వాళ్ళు పార్లమెంట్లో ఒక బిల్ పాస్ చేసుకున్నారు. హ్మ్. చేసుకుని రాష్ట్రపతితో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చుకున్నారు. హ్మ్. అమరావతికి శాశ్వత చట్టబద్ధత అని మాట్లాడుతున్నాడు ఆయన. హ్మ్. అదేమీ కాదు, మేము అధికారంలోకి వస్తే అది మేము మా పద్ధతిలో మేము ఒక తీర్మానం చేసుకోగలం అన్నాడు ఆయన. ఓకే. ఎవరు? బొత్స సత్యనారాయణ అన్నాడు. జగన్ గారు దాన్ని ఎండార్స్ చేశారు. హ్మ్. ఓకే, మీరెలా తెస్తారు? మీకు అంతమంది ఎంపీలు ఉన్నారా అక్కడ? హ్మ్. మీ రాష్ట్రం నుంచి మొత్తం మీరే గెలిచినా అంతమంది కారు కదా, మెజారిటీ కారు కదా పార్లమెంట్లో. హ్మ్. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందాలంటే భారతీయ జనతా పార్టీ వారి ఆశీర్వాదం మీకు ఉండాలి. అవును. మీకు ఉంటుందని గ్యారంటీ ఉందా? హ్మ్. ఉంటేనే మీరు గెలుస్తారు. అవును. గెలిచిన తర్వాత అక్కడ బిల్లు పెట్టడానికి వాళ్ళ ఇంటిగ్రిటీ క్వశ్చనబుల్ అవుతుంది కదా. హ్మ్. అంటే తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన బిల్లు మీరే పాస్ చేయించి, హ్మ్. వైసీపీ పెట్టిన నాన్ అమరావతి బిల్లు మీరే పాస్ చేసి, హ్మ్. అసలు మీరెవర్రా మా జీవితాలతో ఆడుకోవటానికని తెలుగు ప్రజలు భారతీయ జనతా పార్టీని ఢిల్లీ వెళ్ళి కొడితే ఏంటి పరిస్థితి? ఓకే. వాళ్ళ కరెక్టే. ఇంటిగ్రిటీ రోడ్డు మీదకి లాగే పరిస్థితే కదా. అది మీ వల్ల కాని పని కదా. మీరెందుకు మాట్లాడుతున్నారు అవన్నీ? హ్మ్. ఇప్పుడు రాజధాని నిర్మాణం పేరుతో అక్కడ నిధులు నడుస్తున్నాయి. దుర్వినియోగమో సద్వినియోగమో ఒక డ్రామా నడుస్తోంది. హ్మ్. ఆ డ్రామాని ఆపేయటానికి ముందు ప్రయత్నం చేయండి. హ్మ్. మీరు ఇప్పుడు ఈ మావిగన్లు, 3 రాజధానులు ఇవన్నీ ఎప్పుడు మాట్లాడాలి? 10 ఏళ్ల క్రితమే అమరావతిని మాట్లాడుతున్నారు. అమరావతిలో ఈ ప్రాంతాన్ని అమరావతి అనే పేరుతో నేను ఇక్కడ రాజధాని నిర్మిస్తాను హ్మ్. అని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా మాట్లాడినప్పుడు హ్మ్. మీరు సరే అన్నారు. నేను సరే అన్నాను అని నిన్న కూడా అక్నాలెడ్జ్ చేశాడు ఆయన. హ్మ్. ఆయన కాదు, ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎండార్స్ చేశాడు దాన్ని. హ్మ్.
సరే అన్నాం మేము ఆ రోజు అని చెప్పారు వారు. ఎందుకు అన్నారు ఆ మాట? ఇలా కుదరదండి, 3 ప్రాంతాల్లో 3 ఉండాల్సిందే, ఓకే. ఒక చోట ఉండటం నేను అంగీకరించను, లేచి వెళ్ళిపోతున్నాను అని చెప్పాలి కదా. లేదు, మనం రాజధాని పేరుతో ప్రజల నుంచి భూములు తీసుకోవద్దు, ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయో అక్కడ మాత్రమే కార్యాలయాలు కడదాం, వాటన్నిటినీ క్యాపిటల్ రీజియన్ అందాం, క్యాపిటల్ తీసేసి క్యాపిటల్ రీజియన్ అందాం, కొత్తగా ఉంటుంది ఓకే. అన్న ఇప్పుడు చెప్తున్నటువంటి మావిగన్ సిద్ధాంతం ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఆ రోజు చెప్పి దాని మీద నిలబడి యుద్ధం చేసి సాధించుంటే మీరు హీరో అయి ఉండేవారు. ఇప్పుడు రాజధాని అనే పేరుతో అమరావతిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, సీట్ క్యాపిటల్, రోడ్లు అనే పేరుతో అనేక ప్రాంతాల్లో భూములు తీసుకుని రోడ్లు వేసేశారు, రైల్వే ట్రాక్ వేస్తున్నారు, ఈ గొడవ అంతా జరుగుతోంది. ఇవన్నీ కూడా ఏమైపోతాయి రేపు పొద్దున? అది డెడ్ అండ్ రోడ్ అవుతుంది కదా. ఎవడి జవాబుదారీ దానికి? ప్రజల కొంపల్లో నుంచి రోడ్లు వేసేసి ఆ రోడ్డు మీద పిల్లలు గోళీలు ఆడుకుంటుంటే ఏమనుకోవాలి ప్రపంచం? రాజధాని విషయంలో ఇంత అనిశ్చితి ఉండటానికి కారణం ఏంటంటారు? మేజర్ గా పొలిటికల్ వెండెట్టా పాలిటిక్స్ అనుకోవాలా? అంతే, అంతకు మించి ఏమి ప్రజలు లేరు వీళ్ళ దృష్టిలో. ప్రజా సంక్షేమం అనేది జగన్మోహన్ రెడ్డికో చంద్రబాబుకో పరమావధి అని నేనైతే అనుకోవడం లేదు. సెల్ఫ్ రాజకీయాలు. అంటే వాళ్ళు డబ్బులు చేసుకున్నారు అక్కడ రాజధాని పేరుతో. అక్కడ నడుస్తున్నటువంటి ఇప్పుడు 4-5 కంపెనీలకు ఇచ్చారు అది. ఆ 4-5 కంపెనీల నుంచి వీళ్ళకి బ్యాక్డోర్ ఎకానమీ నడుస్తుంది, నడిచింది ఆల్రెడీ, వాళ్ళు ప్రాఫిటబుల్గానే ఉన్నారు. ఇప్పుడు నేననేది ఏంటంటే మీరేం చెప్పారు ఆ రోజున? ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అనే ఒక వైసీపీ నాయకుడు ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది చంద్రబాబును తిడుతూ, అమరావతే మా రాజధాని, మేము అందుకోసం, చంద్రబాబు అద్దీంట్లో ఉంటున్నాడు కానీ మా నాయకుడు సొంత ఇల్లు కట్టుకున్నాడు ఇక్కడ, మేము సొంతోళ్ళమా మీరు సొంతోళ్ళ అని మాట్లాడాడు కదా. అంటే అమరావతి అంటే ఇంత ఎవర్షన్ రావడానికి జగన్మోహన్ రెడ్డి గారికి మెయిన్ రీజన్ ఏంటంటారు? అంటే అక్కడ కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉందా? ఏమీ కాదండి, కమ్మ సామాజిక వర్గం ఉందా, కాపు సామాజిక వర్గం ఉందా అన్నది కాదు క్వశ్చన్. ఆయన రాజధాని మీద డబ్బులు పెట్టదలుచుకోలేదు తన అధికారంలోకి వచ్చాక. అంటే ఆయన ప్రయారిటీ వేరు, ఆయన సంక్షేమ పథకాలు ఆ ఏరియాలో డబ్బులు పెట్టడానికి ఇది ఇబ్బందికరంగా మారుతుంది. అందుకని దీన్ని డైవర్ట్ చేయటం కోసం 3 రాజధానులు అన్నాడు. కానీ నిజానికి ఆయన శాసనసభ అక్కడే ఉంటుందని చెప్పావు కదా, మరి ఇమ్మీడియట్గా ఒక పర్మనెంట్ నిర్మాణం కోసం ఏవైనా ప్రయత్నం చేసావా? పోనీ శాసనసభకే చేయలేదు కదా. పోనీ సెక్రటేరియట్ వైజాగ్ తీసుకెళ్ళిపోతానన్నారు. కేసీఆర్ గారు ఎన్ని నెలల్లో కట్టాడు ఆ సెక్రటేరియట్ హైదరాబాద్లో? ఎన్ని నెలలు పట్టింది ఆయనకి? 1.5 సంవత్సరాల లోపు కట్టేశాడు కదా. మీరు కూడా అలా చేసి ఉండొచ్చు కదా. ఋషికొండ భవనాలు నిర్మించారు కదా సార్. ఋషికొండ భవనాలు సెక్రటేరియట్టా? స్పష్టత ఇవ్వలేదు కానీ వాళ్ళ ఉద్దేశం అయితే దానికోసమే నిర్మించారు. సెక్రటేరియట్ సరిపోతుందా దానిలో, ఆ 2 భవనాల్లోనూ? మరి మీరు ఎందుకు మూవ్ చేయలే? అవి భవనాలు కంప్లీట్ అయిన చాలా రోజుల తర్వాత కదా ఎన్నికలు జరిగింది, ఎందుకు మూవ్ కాలేదు? సెక్రటేరియట్ కోసం కాదు ఆ భవనాలు, వాటికి వేరే ప్రోగ్రామ్ ఏదో చెప్పారు ఆ రోజుల్లో, జగన్ గారే చెప్పారు. కాబట్టి ఒక క్లారిటీతో జరగలేదు ఏ పని, గందరగోళం జరిగింది. మీరు ఆల్టర్నేటివ్ అనగానే ఆల్టర్నేటివ్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేయాలి కనీసం, అది చేయకుండా ఉండటం తప్పు. పోనీ మీరు రాజధానికి భూములు ఇచ్చారు కదా, 38,000 ఎకరాలు ఇచ్చిన వివిధ గ్రామాల ప్రజలు ఉన్నారు అక్కడ, వాళ్ళకి ఆ భూములు విడుదల పరిచేస్తుంటే పోయేది కదా, ఎందుకు మీ దగ్గరే ఉంచుకున్నారు? మీరు వాడని భూములతో మీకేమిటి సంబంధం? అయ్యా మీ భూములు ఇప్పుడు కూడా ఆయన మావిగన్ అనే సిద్ధాంతం ప్రజలకు కాదు చెప్పాల్సింది. ఆ రాజధానికి భూములు ఇచ్చిన రైతులతో కూర్చుని వాళ్ళని కన్విన్స్ చేయండి ముందు. అయ్యా ప్రభుత్వ భూముల్లో మేము కట్టుకుంటాం, మీరు మీ భూములు అడిగి తీసుకోండి ప్రభుత్వాన్ని, మేము కూడా మీతో కలిసి అడుగుతాం, మనం దెబ్బలాడి ముందు భూములు విడిపించేసుకుందాం, ఇక్కడ రాజధాని ఉండదు. రాజధాని వచ్చినా మేము ఊరుకోము, మేము ఇక్కడ రాజధానిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలా కానివ్వం, నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మీరు ఏడవద్దు,
మీ భూములు మీరు తీసుకొని మీ ఏడుపు మీరు ఏడవండి, ఓకే. మా ఘర్షణ మేము పడతాం ఉమ్. అనైనా చెప్పాలి. ఓకే. అలాగే ఈ కట్టిన నిర్మాణాలకైన ఖర్చు ఉమ్. ఎవరో ఒకళ్ళతో మీరు అక్కడ కొనసాగిస్తే ఓకే, ఉమ్. లేదంటే కనుక వాటిని బూత్ బంగ్లాల కింద మారుస్తాను అంటే ఓకే. ఆ డబ్బులు ప్రజలకు కడతామని ఒక అఫిడవిట్ ఇవ్వండి కనీసం. కోర్టుకు వెళ్తాం మేము. సో ఇప్పుడు వరకు తీసుకున్న భూముల విషయంలో కానీ, లేదంటే రైతుల విషయంలో కానీ, లేదంటే కట్టిన నిర్మాణాల విషయంలో కానీ జగన్ దగ్గర ఎలాంటి స్పష్టత లేదు అని అనుకోవచ్చా? అంటే ఆయన ఎందుకు స్పష్టత ఆయన ఇవ్వట్లేదు ఎప్పుడు ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక నినాదం ఇచ్చేస్తున్నాడు. అంటారు? నినాదాలతో పని కాదు. మీరు ఒక పని మంచి చేయండి. చెడులు మీరు ఆలోచించట్లేదు. ఇప్పుడు ఆయన ఒక కమిటీలు వేస్తానా అంటున్నాడు. ఉమ్. ఏది ఇప్పుడు భూములు తీసుకుంటున్నటువంటి గ్రామాలు, ఉమ్. కొత్తగా తీసుకుంటున్నటువంటి గ్రామాల్లో ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. అవును. వాళ్ళు ఏం బాగుకున్నారు, మేమేం బాగుకోవాలో అంటున్నారు వాళ్ళు. అవును. ఉమ్. ఆల్రెడీ భూములు ఇచ్చిన వాళ్ళు ఏం బాగుకు తింటున్నారు, మేమేం బాగుకు తినటం కోసం ఇవ్వాలి. అవును. పైగా ఊళ్ళకు ఊళ్ళు వెళ్ళిపోతాయి. ఇప్పుడు అవును. అక్కడ భూములు మాత్రమే వెళ్ళినాయి, ఇక్కడ ఊళ్ళు కూడా లేస్తున్నాయి. ఉమ్. కాబట్టి మహాప్రభు అని జనాభే అంటున్నారు, మీరు అంటలా. ఓకే. కాకపోతే మీరు అక్కడ కమిటీలు వేస్తాం అంటున్నారు కదా, అసలు ఈ గొడవ ఆపేసి ఓకే. రాజధాని నిర్మాణ పర్యవేక్షక కమిటీ అని మీరు ఒకటి వేయండి. ఉమ్. వేసి దానిలో రిటైర్డ్ జడ్జీలని, రిటైర్డ్ సివిల్ ఇంజనీర్స్ని, ఉమ్. నీటిపారుదల నిపుణుల్ని అందరినీ కలిపి ఒక కమిటీ వేయండి. ఉమ్. ఆ కమిటీ ప్రతి నెల 2 సార్లు వెళ్ళి అక్కడ నిర్మాణాలని పర్యవేక్షిస్తుంది. ఓకే. దానికి అయ్యే ఖర్చు పార్టీయే పెట్టుకుంటుంది. ఉమ్. పార్టీ అవసరమైతే దీనికోసం ప్రజల నుంచి చందాలు వసూలు చేస్తుంది. ఓకే. ఆ కమిటీ 2 సార్లు వెళ్ళి అక్కడ నిర్మాణాన్ని పర్యవేక్షించి ఉమ్. ఇది అవసరమైన నిర్మాణము, ఇది అనవసరమైన వ్యవహారము, ఉమ్. ఇక్కడ డబ్బులు అనవసరంగా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, ఇది రూపాయితోనే అయ్యేది ఉమ్. కానీ 150 రూపాయలు ఖర్చు పెడుతున్నారు, ఇలా ఒక నివేదికలు తయారు చేసి ఉమ్. ఎప్పటికప్పుడు పబ్లిక్ డొమైన్లో ఫిల్ చేస్తూ ఉండండి. ఉమ్. వాళ్ళకి భయం పుడుతుంది కదా. ఉమ్. బుద్ధిగా దగ్గర కూర్చుని ఎంత ఖర్చు పెట్టాలో అంతా ఖర్చు పెట్టి ఓకే. ఒక జవాబుదారీతనంతో పనిచేస్తుంది కదా ప్రభుత్వం. ఉమ్. ఒక భవనాలు అమరుతాయి కదా, ఒక రాజధాని ఏదో ఒకటి అమరుతుంది కదా, ఓకే. అక్కడే మీరు పరిపాలన చేయండి. ఉమ్. మీకు ఆ ప్రాంతంలో మీ ఇల్లు ఉంది, ఉమ్. మీరు హాయిగా ఇంటి దగ్గరే వచ్చి పరిపాలన చేయండి రాష్ట్రాన్ని. అంటే న్యాయపరంగా ఫైట్ చేయాలంటారు. అంటే అమరావతి రాజధాని ఎక్కడుండాలనే Productive. అంశం కాకుండా దాన్ని తీసేయండి, నిధుల అయిపోయింది ఆ స్టోరీ. ఉమ్. రాజధాని ఎక్కడ పెట్టాలి అనేది ఇన్ని వేల కోట్లు తగలబెట్టిన తర్వాత ఆ చర్చ పెడితే జనాలు మూర్ఖుల్లా చూస్తారు. ఓకే. పోనీ ఆ 1000 కోట్లు మీరు వెనక్కిస్తారా? ఓకే. ఇస్తారని హామీ ఇవ్వగలరా? పోనీ ఓకే. లేదు చంద్రబాబు దగ్గర నుంచి వసూలు చేసి మీరు ఇస్తారా? ఓకే. మీ ఆస్తులు చంద్రబాబు ఆస్తులు జప్తు చేసుకునే రైట్ జనాలకు ఇస్తారా? సార్ ఇంకొక ఫైనల్ గా ప్రశ్న, 2019లో అమరావతి నినాదంతో ఎన్నికలకు వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోనే చాలా దారుణ పరాభవాన్ని చూశారు. ఆయన కుమారుడు కూడా మంగళగిరిలో ఓడిపోయారు. తాటికొండలో కూడా ఓటమి చవి చూడాల్సి వచ్చింది. 2 జిల్లాల్లో కూడా అన్ని స్థానాలు ఓడిపోయారు దాదాపుగా. ఇక జగన్మోహన్ రెడ్డి గారు 2024లో 3 రాజధానుల నినాదంతో వెళ్ళారు. విశాఖపట్నంలో ఎక్కడైతే ఆయన హోప్స్ పెట్టుకున్నారు, దేన్నైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేద్దాం అనుకున్నారు, అక్కడ రాష్ట్రంలో అన్ని చోట్ల కన్నా అక్కడ చాలా దారుణమైన పరాభవం జరిగింది ఆయనకి. 5 లక్షల ఓట్లతో అక్కడ ఎంపీ సీటు స్థానం కోల్పోయారు. ఎమ్మెల్యేలు కూడా 70,000, 90,000 లక్ష మెజార్టీతో ఓడిపోయిన సందర్భం చూసాము. సో రాజధాని అనేది ఎన్నికల్లో ఒక ప్రాతిపదిక కాదు ఓటేయటానికి అనే భావన పార్టీల్లో కలగటం లేదా? ఏమంటారు? అంటే చంద్రబాబు గారు రెఫరెండంగా వెళ్ళినప్పుడే అది రాజధాని అనే ఎపిసోడ్ చూడలేదు జనం. చంద్రబాబు మీద రకరకాల వ్యతిరేకతలు వచ్చినాయి అప్పటికి. ఆ వ్యతిరేకతల నేపథ్యంలో జగన్ని ఆల్టర్నేటివ్గా చూసి గెలిపించారు. జగన్ కూడా రాజధానిని పీకుతాను అని ఎన్నికల్లో చెప్పాల. జగన్ పీకేస్తాడని చంద్రబాబు చెప్పాడు కానీ మేము పీకమనే చెప్పారు వాడు. మీరు జనానికి భరోసా కల్పించారు. ఆ కల్పించిన భరోసాని నిలబెట్టుకోలేదు మీరు. నిలబెట్టుకోవటం లేదు అనే చిరాకు కూడా యాడ్ అయింది. చంద్రబాబు ఓటమికి క్యాపిటల్ కారణం కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఓటమికి క్యాపిటల్ కూడా కారణమే. లాజికల్ గా చూస్తే ఏమాత్రము బుద్ధి జ్ఞానం ఉన్నవాడికైనా అది తడుతుంది. అందుకని మీరే మీ గోతిని మీరు తవ్వేసుకుంటున్నారు వేగవంతంగా. అది మానేయండి. అంటే
మీరు సమయానుకూలంగా మీకు ఇబ్బంది లేని ప్రాంతంలో మీకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే గబుక్కును స్టాండ్లు మార్చేస్తాడు ఆయన. కేంద్ర ప్రభుత్వంతో ఇప్పుడు సర్ మీద మీ విధానం ఏమిటి అని అడిగారు మొన్న ప్రెస్ మీట్లో. ఆయన దాటేశాడు, చెప్పలేదు. విశాఖపట్నం రాజధానిగా లేనట్టే కదండి అని అడిగారు, దానికి సమాధానం చెప్పాల. అసలు విన్నట్టుగా నటించాడు. ఆయన వినట్టుగా నటిస్తున్నాడు అనే విషయం అర్థమైంది ప్రపంచానికి. ఎందుకు హైడ్ అండ్ సీక్ గేమ్స్ ఎందుకు? ఓపెన్గా చెప్పండి, ఓపెన్గా చెప్పండి. ఇప్పుడు రాజధాని వద్దు అన్నాడండి ఆయన, మావిగన్ అన్నాడు కదా. ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీ ఆపేయాలిగా ఇమ్మీడియట్గా. మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, ఈ క్యాపిటల్తో మేము ఏకీభవించడం లేదు, ఇది ఇమ్మీడియట్గా ఆపేయాలి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ తగలబడిపోతుందని చెప్పు ప్రకటన చేసి తొడగొట్టు వచ్చేసాయి ఢిల్లీలో. నీతో కలిసి వచ్చే జనాలతో కలిసి మొదలుపెట్టి ఆ భవనాలు బద్దలు కొట్టు. ఎవరు కాదన్నారు? ఒక ఉద్యమం చెయ్యి, అమరావతి రాజధాని అంటే చంపేస్తానను. సో ఇదే నినాదంతో జగన్ ఎన్నికలకు వెళ్తే ఆ పార్టీకి ఏం జరుగుతుందంటారు? అంటే అది ఎలా వాళ్ళకి అమరావతి రెఫరెండంగా వెళ్ళిన చంద్రబాబుకి ఏం జరుగుతుందో మావిగన్ రెఫరెండంగా వెళ్ళిన జగన్మోహన్ రెడ్డికి కూడా అదే జరుగుతుంది. అంతకు మించి కొత్తగా జరిగేది ఉండదు. ఆయన గెలవటానికి స్కోప్ ఉంది. ఆ స్కోప్ ఏంటంటే మీరు ఆ ఉన్నదాన్ని స్ట్రెంగ్, దాని మీద ఒక విధాన ప్రకటన చేయండి ముందు. ఈ జరుగుతున్నటువంటి డిసడ్వాంటేజ్ అని మనం భావించవచ్చు. ఎన్నికల్లో కూడా ఒక బ్యాగేజ్ అంటారా? బ్యాగేజే, నిర్మోహమాటంగా బ్యాగేజే. జనం చూస్తారు కదండి, డబ్బులు ఖర్చు అవుతున్నాయి అక్కడ. ఆ ఖర్చు అయిన డబ్బులు జగన్మోహన్ రెడ్డి ఇంట్లోంచి పెడుతున్నవి కాదు, చంద్రబాబు ఇంట్లోంచి పెడుతున్నవి కాదు, ప్రజల డబ్బులు. అవన్నీ భారమే కదా రాష్ట్రానికి. ఇంత భారం మోపి అది కాదంటే ఎలా కుదురుతుంది? ఆ రోజునే ఆపాలి నువ్వు. ఆ రోజున ఆపలేదు, ఇప్పుడైనా ఆపండి. ఈ స్టేజ్లో ఆపేద్దాం పోనీ. రేపు పొద్దున భూత్ బంగ్లాలా మారకుండా దాన్ని ఎవరికైనా అమ్మేయండి ఆ భవంతు వరకు. లేదు ఆ ల్యాండ్ లార్డ్స్కి అలాట్ చేసేయండి, వాళ్ళు ఏదో అపార్ట్మెంట్లో మరొకటో చేసుకుని అమ్మేసుకుంటారు. ఏదో ఒకటి ఉపయోగపడాలి కదా, ఎవరో ఒకటికి న్యాయం జరగాలి. ఆ భూములు ఇచ్చిన రైతులకి న్యాయం జరగాలి, ఆ నిర్మాణాలు జరుపుకున్న నిర్మాణాలకు న్యాయం జరగాలి. ఆ టెంపరీ సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు అవన్నీ ఏం చేయాలో డెసిషన్ తీసుకోండి. తీసుకుని మీ విధానాన్ని అమలు చేయడానికి ఈ రోజున మీరు రోడ్డు ఎక్కితే ఇది మా విధానం, మేము అధికారంలోకి వచ్చి అప్పటికి ఇంకా చాలా ఖర్చు అవుతుంది, దానికి ఎవడు బాధ్యుడు? లేదు ఆయన ఈ తరం రాడు, ఇంకొకసారి వస్తాడు, వచ్చినప్పుడు కూడా మావిగన్నే నా విధానం అన్నాడు. అప్పటికి ఇక్కడ అన్నీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటాయి. వాటన్నిటినీ బూత్ బంగ్లాలుగా మార్చేస్తారా? అసెంబ్లీని సెక్రటేరియట్ని అన్నింటినీ మూసేసి తీసుకెళ్తారా? ఈ గొడవ కంటే కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్సీపీ క్యాపిటల్ అని మీరు ఒకటి చెప్పుకోండి, వాళ్ళతో అంగీకరింపజేసుకుని నిధులు విడుదల పరుచుకుని అది కట్టుకోండి. చంద్రబాబు గారు అమరావతి తన రాజధాని అని చెప్పుకున్నాడు, దాన్ని చంద్రబాబు తెలుగుదేశం రాజధానిగా డిసైడ్ చేయండి. కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా ఎవరన్నా వాళ్ళు భవిష్యత్తులో అధికారంలోకి వస్తారేమో అనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఒక ఏరియా నోటిఫై చేయండి, రాజధాని కట్టద్దు ప్రస్తుతానికి. సో ప్రతి పార్టీకి, జనసేనకి ఆయనకి ఏదన్నా ఒపీనియన్ ఉంటే ఆల్టర్నేటివ్, అమరావతికి ఆల్టర్నేటివ్ ఉంటే అక్కడ ఇవ్వండి. లేదు ఇదే నాకు దిక్కు అంటే ఇక్కడే ఉంచేయండి. వన్స్ ఫర్ ఆల్ డెసిషన్ కావాలి. ఇప్పుడు సరే అని రేపు పొద్దున ఉరై అంటే కుదరదు. కానీ ఒక ప్రోగ్రాం పెట్టండి, ఒక మీటింగ్ పెట్టండి. మీటింగ్ పెట్టి ఎవరు రాజధాని అలా వాళ్ళకి కటింగ్ చేస్తే వాళ్ళు గెలిచినప్పుడు ఆ రాజధాని నుంచి పరిపాలించుకుంటారు. అలాగే 2 పార్టీలకి 2 జైళ్లు కట్టేస్తే వీళ్ళు ఓడిపోగానే స్వచ్ఛందంగా జైలుకి వెళ్ళిపోయేటట్టు, వాళ్ళు ఓడిపోతే స్వచ్ఛందంగా వాళ్ళ జైల్లోకి వాళ్ళు వెళ్ళి పడుకునేటట్టు ఒక విధానం చేయండి. మంచి ఆలోచనే చేశారు సార్ మీరు కూడా. అంతకు మించి మార్గం లేదు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.